కర్నూలు నగరంలో జంట హత్యలు జరిగాయి. అయితే ఉడ్డాన్ లాడ్జ్లో ఉన్నటువంటి విషయం తెలిసినటువంటి పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఇక్కడ ఏం జరిగిందనే అంశం మీద మనతో మాట్లాడడానికి స్థానిక సిఐ మురళీధర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు 210లో హత్యలు జరిగాయి, మీ దృష్టికి ఎలా వచ్చింది? ఈ చనిపోయిన మహిళ యొక్క కుమారుడు తన తల్లి ఈ విజయ్ కుమార్తో లాడ్జ్లో ఉందని విజయ్ కుమార్ చెప్పినందుకు అతను మోటార్ సైకిల్ లాడ్జ్ బయట ఉంది చూసి పార్క్ చేసి ఈ లాడ్జ్లోనే ఉన్నారని గుర్తించి రాత్రి వచ్చి తలుపులు తడితే తీయలేదు. ఏమైనా తాగి నిద్రపోయినారా అని చెప్పి మళ్ళీ మార్నింగ్ మన హోటల్ సిబ్బంది అంతా తలుపులు తడితే కూడా తీయనందుకు అనుమానం వచ్చి పోలీసులను పిలిపించారు. సో పోలీసుల సమక్షంలో తలుపులు పాల్గొట్టి తీస్తే ఈ లేడీ కత్తిపొట్లతో పడి చనిపోయినట్టుంది. అతని పైన ఒంటిపైన రక్తం ఉంది, కానీ అది స్ట్రగుల్లో ఈమె రక్తం ఉన్నట్టుంది. అతను ఏమన్నా తర్వాత ఈమెను హత్య చేసి అతను ఏమన్నా సూసైడ్ చేసుకున్నాడా అనే అనుమానం ఉంది. తరుపతి పోస్ట్ మార్టం తర్వాత మనకు అన్నీ తెలుస్తాయి. రుక్సానా విజయ్ ఎక్కడి నుంచి వచ్చారు? నందికొట్కూరు హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటి పక్క వాళ్ళు ఒకరికొకరు. మీ విచారణలో ఎలాంటి నిజాలు మీరు ఎంక్వైరీ చేశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి? ఇంకా ఇది ప్రిలిమినరీ కదా, ఇంకా ఫైనల్ కాలేదు. విచారించాలి ఇంకా మనం అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, సెల్ ఫోన్ ఎవిడెన్స్ ఇవన్నీ చూసి చెప్తాం. ఇక్కడ జరిగినటువంటి జంట హత్యల్లో ఒకరు హత్య చేసిన తర్వాత మరొకరు ఆత్మహత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ముందుగా రుక్సానాను కత్తితో పొడిచినటువంటి సంఘటన తెలుస్తుంది. దాంతోపాటు ముందుగానే నైలాన్ తాడుతో ఉరి చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో మరోసారి కత్తితో పొడిచి హత్య చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత తను కూడా ఆ విషయం దాగి ఆత్మహత్య చేసినట్టు అనుమానిస్తూనే ఉన్నారు. అయితే దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఈ జంట హత్యల మీద పోలీసులు అనుమానం కూడా వేస్తున్నారు. గత సంవత్సర కాలం నుంచి వారి మధ్య ఉన్నటువంటి కొన్ని సంబంధాల వల్ల ఇలా జరిగి ఉండొచ్చినటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం రుక్సానా కొడుకు చెప్పడంతోనే ఈ ఘటన బయటకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు.